వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసి కర్మ అనుభవించారండి. ఎవరు వాళ్ళు అనేది ఎన్సీ రీడింగ్లో చూద్దాం. అసలు ఏం చేద్దాం అనుకున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. అలాగే మీ ఇంట్లో ఒకరిని ఆపడం కోసం 7 నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. అండ్ వాళ్ళకి ఈ సంకేతాలు కూడా కనిపించాయండి. అండ్ అలాగే దాంట్లో మీకు ఏదైనా సంకేతం కానీ ఇంటి కానీ కనిపిస్తే చూసుకోండి అని చెప్పి ఏంజెల్ చెప్పారండి. దీనికి సంబంధించి నేను రీడింగ్ చేశాను. ఏంటిది అది అనేది ఓకేనా. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏంటి అనేది కూడా ఎనర్జీ రీడింగ్ చేశానండి, పైల్ రీడింగ్. ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజెల్ ప్లీజ్ చెప్పండి. ఎస్, మీకు వెన్నుపోటు వేద్దామని అనుకున్నారంట. ఎలాగైనా సరే బాధ పెట్టాలి అని అనుకున్నారంటండి. దానికోసం ఒక వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు. ఖచ్చితంగా మిస్ అవ్వకూడదని ఒక 6 మెంబర్స్ చెప్పారు. అండ్ అలాగే తద్వారా ఏంటి అంటే ఇంట్లో హెడ్ ఎవరైతే ఉన్నారో మేల్ పర్సన్, వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి ఒక పర్సన్కి మనీ ఇచ్చారంట. లైన్గా నలుగురిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చెప్పారంట. ముందుకు వెళ్ళిపోతున్నారు జీవితంలో, డబ్బులు సంపాదించేస్తున్నారు అని చెప్పి. ఏంజెల్ ఈ విషయంలో కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, బీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. డబ్బులు పోగొట్టుకున్నారు కానీ అనుకుంది జరగలేదు. బ్రదర్ ఫిగర్, యంగ్ పర్సన్, ఓకేనా. అండ్ కార్మిక్ బ్రదర్ ఆర్ అపర్ బ్రదర్, నైబర్ బ్రదర్, టేక్ యాస్ రీజనేట్ అండి. మీరు ఒక వెలుగుతున్నారని చెప్పి మిమ్మల్ని పంపించేయాలని అనుకున్నారంట. కేర్ గివర్ విషయంలో కూడా అండ్ నిలబడకుండా చేయాలి అని అనుకున్నారంటండి. దానికోసం డైరెక్షన్స్ మార్చాలి అని కూడా చెప్పారంట. సో మీరు ఎప్పుడైతే బయటకు వెళ్తారో ఆ విషయంలో మీకు ఎదురు రావాలి అని చెప్పి అనుకున్నారంట. అనుకుంది అయితే జరగలేదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, యంగ్ పర్సనే, మీకు తెలుసు. ఆ పర్సన్ కూడా మాట్లాడతారు కూడా మీతో అప్పుడప్పుడు. అండ్ అలాగే అవకాశాలు వెతుకుతున్నారంటండి. మీరు చేస్తున్న పని విషయంలో అవకాశం లేదు, ఓకేనా. గ్రూప్ ఆఫ్ పీపుల్కి, అలాగే మైండ్ గేమ్ ఆడడానికి ఇంట్లో వాళ్ళకి అవకాశం లేదు. ఇంటిని ఇబ్బంది పెట్టడానికి కార్మిక్కి, పాస్ట్ పర్సన్కి కూడా అవకాశం లేదు. మీరు చేస్తున్న పని విషయంలో ఖచ్చితంగా నిలబడి తీరుతారండి, ఓకేనా. ఎస్, ఖచ్చితంగా నిలబడి తీరుతారు. టైం అనేది అయిపోయిందండి. మీ కార్మిక టైం అనేది అయిపోయింది. ఎవరైతే ఇంట్లో ఒకరి విషయంలో జీరో చేసేయాలి, ఆపాలి అని అనుకుంటున్నారో వాళ్ళ టైం అయితే అయిపోయిందండి ఖచ్చితంగా, ఓకేనా. మనీ రొటేషన్ చేసి మీరు లైఫ్లో సక్సెస్ కాకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారంట. దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారంట, ఓకేనా. ఏ రకంగా కూడా ఆపలేరండి. బోర్ల పడ్డారు. అసలు ప్రయత్నానికి ముందే బోర్ల పడ్డారు. మదర్ విషయంలో, ఉమెన్ విషయంలో అనుకుని జరగలేదు. ఎస్, కన్ఫర్మేషన్ ఇద్దరు విషయంలోనే అనుకుని జరగలేదు. ఆపాలి అని మొదలంటండి. బట్ ఏంటి అంటే ఏదైతే అనుకున్నారో దానివల్ల మీరు చేయాలనుకున్న పని వల్ల మీరు ముందుకు వెళ్ళిపోతే మీరు ఒక వెలిగిపోతారు అని అనుకుంటున్నారు. దానికోసం ఎలాగైనా మీకు సక్సెస్ రాకుండా చేయాలంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి డబ్బులు ఇచ్చారంట. స్టక్ అయ్యేలాగా చేయలేరండి. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలని అనుకుంటున్నారంట, ఓకేనా. మీ మీద ఎవరైనా నెగిటివ్ ఎనర్జీస్ చేశారా? దారి లేదు. ముందు మీ విషయంలో చేయడానికి దారి లేదు. లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. ఎస్, ఎదురు చూస్తున్నారంట. ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారంట. చేసి ఇబ్బంది పెట్టాలి, జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయాలి. ఛాన్స్ లేదు. ఖచ్చితంగా నిలబడి తీరుతారు. మీ ప్రయాణాన్ని మీద ఎవరు కర్సెస్ చూపించలేరు, ఎవలే చూపించలేరు. అట్ ద సేమ్ టైం అది పని చేయట్లేదు. నెగిటివ్ ఎనర్జీస్ చేసే అవకాశమే లేదు, ఓకేనా. ఖచ్చితంగా మీ లైఫ్ పాత్, మీ జర్నీ అనేది ప్రొటెక్టెడ్ అండి. అన్నిటి నుంచి ప్రొటెక్టెడ్. అండ్ మీరు కార్మిక్ సైకిల్ని క్లోజ్ చేస్తారు, ఓకేనా. ఇప్పుడు మీరు ఎవరి మాట కూడా వినాలనుకోవట్లేదు. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. ఒకప్పుడు ఏంటంటే మీరు కార్మిక్ సైకిల్లో ఉన్నారు. సో కొన్ని మీరు వేరే వాళ్ళని అడగడం, నమ్మడం, లేదా చేసే పని ఆపాలి అనే ప్రయత్నంలో వాళ్ళు మీకు సలహా ఇవ్వడం, అది మీరు మంచిదే, కరెక్టే అనుకునే విధంగా అది ఉండటం, దాని ద్వారా మీరు కొన్ని ఇబ్బంది పడటం, అవన్నీ గతంలో అయిపోయినాయి. కానీ ఇప్పుడు మాత్రం మీకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసిపోయింది, ఎవరు ఏం చేస్తున్నారో తెలిసిపోయింది, ఎవరు ఏ రకంగా ఆలోచిస్తారో కూడా అర్థమైపోయింది. మీకు ఇప్పుడు రూట్ చాలా క్లియర్గా ఉంది. ముందు మీకు చాలా క్లారిటీ వచ్చింది. మీ ఇంట్యూషన్ కూడా చాలా స్ట్రాంగ్ అయిందండి. ఎస్, అపోజిషన్ పని అడ్డం తిరిగింది. మీ 10 మెంబర్స్ అపోజిషన్ అండి. అపోజిషన్గా ఫీల్ అవుతున్నారు. అక్కడ మీరు చేస్తున్న పని విషయంలో పెండింగ్ పెట్టడానికి ట్రై చేయడం, ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయడం లాంటివి చేస్తున్నారు. బికాస్ మీరు విక్టరీ సాధించేస్తారు అని, ఓకేనా. సో ట్రై చేస్తున్నారంట బాధ పెట్టేయాలి అని చెప్పి, అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్నారు, చేస్తున్న పనిని ఆపేయాలి అనుకుంటున్నారు, ఓకేనా. బట్ ఏదైతే చేస్తున్నారో అది జరగని పని.
ఖచ్చితంగా జరగని పనండి. ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు. మీ ఇంట్లో మీ ప్రస్తుతం మీరెవరైతే ఉన్నారో మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడు ఉన్న వాళ్ళ విషయంలో ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. యెస్. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. చాలా స్ట్రాంగ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ ప్రాఫిట్స్ వస్తాయి. త్వరలోనే మీకు న్యూస్ తెలుస్తుంది. త్వరలోనే ఒక ఎమోషనల్ ఆఫర్ కూడా వస్తది. మనీ ఆఫర్ కూడా వస్తాయి. మనీ కూడా వస్తాయి. కంగ్రాచ్యులేషన్స్. త్వరలోనే మీ లైఫ్‌లో అబండెన్స్ చూపిస్తుందండి. క్లియర్‌గా హ్యాండ్‌కి మనీ వస్తాయి. ఇద్దరి విషయంలో కూడా ఓకేనా. అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. స్ట్రాంగ్‌గా ఎవరైతే ప్రయత్నం చేస్తారో స్ట్రాంగ్‌గా వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు. ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్‌లో వారికి పర్సనల్ లైఫ్ అనేది లేకుండా చేసుకుంటారండి. కే లెటర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. డైరెక్షన్ మార్చాలి ఖచ్చితంగా. ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదండి. ఓకేనా. కార్మిక్ సైకిల్ అనేది అయిపోయింది. అండ్ కార్మిక్ లెసన్స్ అనేది నేర్చుకొని మూవ్ ఆన్ అయిపోవాలి తప్ప అనుకుందైతే జరగదు. ఎవరైతే ఫెమినైన్ ఎనర్జీ ఉన్నారో వాళ్ళ విషయంలో అనుకుని జరగదు. ఓకేనా. వీడియో చూస్తున్న మీరు ఫెమినైన్ అయితే మీ విషయంలో మీ కార్మిక్ పాస్ట్ ఓకేనా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు అనుకుంది జరగదండి. ఖచ్చితంగా అనుకుంది జరగదు. మీరు నిలబడి తీరుతారు. ఓకేనా. ఏంజల్ ఏం చెప్తున్నారు అంటే వెయిట్, కొంచెం టైం వెయిట్ చేయండి. అండ్ ఎస్, మీరు అనుకుంది కరెక్టే. కొంచెం టైం వెయిట్ చేయండి. ఓకేనా. దెన్ ఎస్, రీకన్సిడర్. మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ విషయంలో మళ్ళీ ఒకసారి ఆలోచించండి. బట్ ఏంటి అంటే అప్ టు యూ. ఏంజల్ చెప్తున్నారు మీ ఇష్టమే, చెయ్యాలా వద్దా అనేది మీ ఇష్టమే. బట్ ఏంటి అంటే ఒకసారి ఆగి మళ్ళీ ఒకసారి ఆలోచించండి అది కరెక్టా కాదా అని చెప్తున్నారు. ఓకేనా. సో ఎందుకంటే ఏది ఫిక్స్డ్గా ఉండొద్దు. ఇది చేస్తేనే అవుద్ది, ఇది ఎలాగైనా ఆపేయాలి, ఇలాంటివి ఏవి పెట్టుకోవద్దు. లేదు ఇదే అయితేనే చేస్తాను, ఈ పని అయితే లేదు, ఇలాంటివి కూడా ఏవి పెట్టుకోవద్దు. ద బెస్ట్ ఆల్వేస్ అన్ఎక్స్పెక్టెడ్గానే ఉండొచ్చు, లేదంటే ఎక్స్పెక్ట్ చేసింది కూడా ది బెస్ట్ అయి ఉండొచ్చు. అలా మీరు చేసుకునే స్టామినా అండ్ చేసుకునే ఆలోచన కూడా మీకుంది. ఓకేనా. సో ఎలాంటి ఫిక్స్డ్ గోల్స్ పెట్టుకోవద్దు. ఎస్, ద అల్టిమేట్ గోల్ ఒకటి ఉండాలి. బట్ ఏంటి అంటే మీకు వచ్చిన ఆపర్చునిటీస్ని దానికోసం వదిలేయకూడదు. ఓకేనా. సో మీరు వెళ్తున్న దారి కరెక్ట్ అయినప్పుడు మీ బిజినెస్ కానీ లేదంటే మీరు ఏదైతే చేస్తున్నారో జాబ్ కానీ అది ముందుకు వెళ్తున్నప్పుడు అది ఫిక్స్డ్గా ఉండాలి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కూడా ఉండాలి. ఓకేనా. ట్రస్ట్ ఆన్ ద డివైన్ అండి. సో మీరు మల్టిపుల్ చేంజెస్ చేయడం వల్ల, మల్టిపుల్ థింగ్స్ నేర్చుకోవటం వల్ల నష్టమే ఉండదు. ఒకటి ఎక్స్పీరియన్స్ వస్తుంది, 2 ఇన్కమ్ అనేది జనరేట్ చేయగలుగుతారు, 3 మీకు స్కిల్ టాలెంట్ అనేది ఉంటే ఎప్పటికైనా ఉపయోగపడుద్ది. ఓకేనా. సో మల్టీ టాస్కింగ్ పర్సన్స్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. మీకు చాలా విషయాలు తెలుసు, చాలామందికి తెలియని విషయాలు కూడా మీకు తెలుసు. సో మీరు మల్టిపుల్ థింగ్స్ని తెలుసుకోండి, మల్టిపుల్ విషయాల గురించి ఆలోచించండి, కొత్తగా ట్రై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో మల్టిపుల్ స్కోప్ ఉంది మీకు. అండ్ అలాగే మీ విషయంలో ఎవరైతే క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో బీ అసర్టివ్. ఖచ్చితంగా అయితే క్రియేట్ చేయలేరు. నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా చేయలేరు. ముందు దారి లేదని ఏంజల్ చెప్పేస్తున్నారు. దే ఆర్ ట్రస్ట్ ఇన్ ద డివైన్ అండి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారంటే యు ఆర్ ద ట్రస్ట్ ఇన్ ద డివైన్. మీరు డివైన్ మీద నమ్మకంతో ఉన్నారు. మీ అమ్మవారు ఖచ్చితంగా మీ దాకా ఎవరిని రానివ్వరు. మీరు ఎవరిని పూజ చేస్తున్నా వాళ్ళు మీ దాకా ఎవరిని రానివ్వరు. అలాంటప్పుడు మీ విషయంలో వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే మీ కార్మిక్స్ ఖచ్చితంగా ఇద్దరి విషయంలో కన్సిడర్ చేయాలి అన్నది ఖచ్చితంగా రీకన్సిడర్ చేయాల్సిందే. వాళ్ళ లైఫ్ అనేది అసలు మిస్ అవ్వదండి. అసలు వాళ్ళ విషయంలో ఇబ్బంది పెట్టడానికి ఎవరికి కూడా అవకాశమే లేదు, మొదలే లేదు. ఓకేనా. ఖచ్చితంగా అబండెంట్ లైఫ్ని లీడ్ చేసి తీరుతారు. ఇద్దరు విషయంలోనే అనుకుంది జరగదు. ముగ్గురు విషయంలోనే హార్ట్ బ్రేక్ చేయలేరు. గొడవ పెట్టుకోవాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి జీవితంలో తలదించుకొని బతకాల్సిన పరిస్థితి, వాళ్ళ కుటుంబ భారాన్ని కూడా వారి కుటుంబాన్ని కూడా నిత్య అవసరాలు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు చాలా భారంగా తీసుకెళ్లాల్సిన పరిస్థితికి వెళ్ళిపోతారు. ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ సిస్టర్ విషయంలో ఏదో క్రియేట్ చేయలేరండి. మీ సిస్టర్ లేదా ఒక సిస్టర్ కార్మిక్ సిస్టర్ మీ విషయంలో క్రియేట్ చేయాలనుకుంది, ఛాన్స్ లేదు. ఓకేనా. ఐఎమ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియోస్ చేయగానే కార్మిక్ వీడియోస్, నెగిటివ్ ఎనర్జీ రీడింగ్స్, ఓకేనా, పర్సనల్ రీడింగ్స్ అన్నీ కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.